కురు రాజ్యానికి రాజు అయిన విచిత్ర వీరునికి ధృతరాష్ట్ర, పాండు, విదిర అనే ముగ్గురు కొడుకులు ఉండేవారు. పెద్ద కొడుకైన ధృతరాష్ట్రుడు పుట్టికతో గుడ్డివాడు కావడంతో రెండవ కొడుకు పాండు ఆ దేశానికి రాజు అవుతాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, వాళ్ళలో దుర్యోధనుడు పెద్దవాడు. పాండురాజుకి 5 మంది కొడుకులు, వాళ్ళలో ధర్మరాజు పెద్దవాడు. పాండురాజు చిన్నతనంలోనే చనిపోవడంతో దుర్యోధనుడు అతడి తమ్ముడి పిల్లల్ని కూడా తన పిల్లలతో సమానంగా చూస్తాడు. దుర్యోధనుడి కన్నా ధర్మరాజు వయసులో పెద్దవాడు. అందుకని ధర్మం ప్రకారం ధర్మరాజే కురు రాజ్యానికి కాబోయే రాజు. కానీ రాజకాంక్ష బాగా ఉన్న దుర్యోధనుడు అతన్ని చంపేయాలని అనుకుంటాడు. ఈ గొడవలు అన్నింటినీ తప్పించడానికి ధృతరాష్ట్రుడు కురు రాజ్యాన్ని తన కొడుకులకి, తమ్ముడి కొడుకులకి విభజించి పంచుతాడు. అయినా కూడా కొంత భాగానికి మాత్రమే రాజుగా ఉండడం దుర్యోధనుడికి నచ్చదు. అందుకు ధర్మరాజుని పాచికలు ఆడటానికి అని పిలిచి మోసపూరితంగా గెలుస్తాడు. నిండు సభలో పాండవుల భార్య అయిన ద్రౌపది చీరను లాగి ఎంతో అవమానించి పందెంలోని షరతుల ప్రకారం పాండవులను, ద్రౌపదిని 11 ఏళ్ల పాటు అడవిలో అజ్ఞాతవాసం చేయమని బహిష్కరిస్తాడు. మాటకి కట్టుబడి ఉండే ధర్మరాజుడు, అతని తమ్ముళ్ళు అందుకు ఒప్పుకొని అలానే చేస్తారు. బహిష్కరణ పూర్తి చేసి తిరిగి వచ్చి రాజ్యాన్ని ఇవ్వమని అడిగితే దుర్యోధనుడు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. ధర్మరాజు గొడవలు లేకుండా రాజీ కుదుర్చడానికి అంత పెద్ద రాజ్యంలో ఒక్క పల్లెటూరు ఒక తమ్ముడికి చొప్పున ఇచ్చి మా 5గురికి కేవలం ఒక 5 పల్లెలు మాత్రమే ఇవ్వు చాలు అని అడుగుతాడు. దుర్యోధనుడు అందుకు కూడా ఒప్పుకోడు. ఇక తప్పక ధర్మరాజు యుద్ధం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. అలా సొంత అన్నదమ్ముల పిల్లలు అయిన దుర్యోధనుడి పిల్లలు ఒకవైపుగా, పాండురాజు పిల్లలు ఇంకోవైపుగా కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం అవుతారు. యుద్ధానికి ముందు ధర్మరాజు 3వ తమ్ముడైన అర్జునుడు కృష్ణుణ్ణి రథసారథిగా ఉండమని అడుగుతాడు. అందుకు కృష్ణుడు కూడా ఒప్పుకుంటాడు. యుద్ధంలో అర్జునుడు తన సొంత బంధువులను, స్నేహితులను, గురువుని చూసి బాధ నిండిన మనస్సుతో, చాలా బలహీనంగా, ఎంతో బాధతో నేను ఈ యుద్ధం చేయలేను అని కృష్ణుడితో అంటాడు. ఎన్నోసార్లు అర్జునుడి ధైర్య సాహసాలు స్వయంగా చూసిన కృష్ణుడికి అర్జునుడు పిరికివాడు కాదని తెలుసు. అర్జునుడి దగ్గర అతని గురువు ద్రోణాచార్యుడు, ఇంద్రుడు, మహాశివుడు వరంగా ఇచ్చిన అశ్రాయుధం వాడే అవకాశం వీలు ఉన్నప్పటికీ తన సొంత వాళ్లను తానే చంపుకోలేక యుద్ధం నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కృష్ణుడితో అర్జునుడు, కృష్ణ, నా వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసి ఈ రాజ్యాన్ని దక్కించుకొని ఏమి చేయాలి, నాకు ఇది ఏమీ వద్దు అని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత సారాన్ని బోధించి అతనిలోని సందేహాలన్నీ తొలగిపోయేలా చేస్తాడు. ఇక అర్జునుడు వెనుతిరగకుండా ఒక యోధుడిగా, కర్మయోగిగా తన బాధ్యతలను తాను నిర్వర్తించడానికి యుద్ధం చేస్తాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు ఉన్న పాండవులు విజయం సాధిస్తారు.